హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ క్లారిటీ. దిస్ ఇస్ లహరి. ఈరోజు మనం జీకే కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఒక టాపిక్ కోసం అయితే మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉందో అది రీసెంట్ కరెంట్ అఫైర్స్లో బాగా హైలైట్ అవుతున్న టాపిక్. అండ్ దానికోసం ఒక క్వశ్చన్ అయితే మనం చూద్దాం. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? ఏ సిటీలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 జరుగుతుంది అనేది మన క్వశ్చన్. అసలు ఏంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ? ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఒక మిలిటరీ ఈవెంట్. ఈ ఫ్లీట్ రివ్యూ ఏదైతే ఉందో ఇది ఒక మిలిటరీ ఈవెంట్. దీన్ని మనకి ఇండియన్ నేవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ అన్నమాట. అండ్ ఇది ఫ్రమ్ 15th to 25th ఫిబ్రవరి అయితే ఈ ఈవెంట్ అనేది విశాఖపట్నంలో జరగబోతుంది. అండ్ ఈ ఈవెంట్కి మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము గారు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ మనం 70+ కంట్రీస్ని ఇన్వైట్ చేసాము. ఈ 70+ కంట్రీస్లో USA, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇది ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాము అనేది ఏంటంటే, మన మ్యారిటైమ్ పవర్స్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలి. మన డిఫెన్స్ యొక్క క్యాపబిలిటీ, నేవీ డిఫెన్స్ క్యాపబిలిటీని అందరూ తెలుసుకోవాలి, అన్ని కంట్రీస్కి తెలియాలి అనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ వైడ్గా అంటే విత్ అదర్ కంట్రీస్ మన ఓషియన్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి కూడా ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారు. సో దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నంలో మిలిటరీ ఈవెంట్ జరుగుతుంది. అది మనకి ఇండియన్ నేవీ వాళ్ళు అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ సో దీనికి రిలేటెడ్ ఇంకొక కరెంట్ అఫైర్ క్వశ్చన్ అయితే నేను మీకు డ్రాప్ చేస్తున్నాను. IFR 2026 ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్మడ్ ఫోర్స్? ఏ ఆర్మడ్ ఫోర్స్తో IFR 2026 అసోసియేట్ అయ్యింది అనేది మీ క్వశ్చన్. దీనికి ఆన్సర్ మీరు తెలుసుకుని నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.